గోవిందాయ నమః. మనందరికీ ఉన్న ఆచారం ఏంటంటే చాలా మంచి ఆరోగ్యకరమైన ఆచారం కూడా గడపలకి గుమ్మాలకి పసుపులు రాసేసి బొట్టు అది పెట్టుకొని అక్కడ ముగ్గు అది వేసుకుంటాం. చాలా ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ ఆచారము చాలా శుభప్రదమైన విషయము. చాలామంది ఆ విధంగా చక్కగా ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు. అది లక్ష్మీప్రదమైన విషయం అని కూడా పెద్దలు చెప్తారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఏదో ఒకటి షార్ట్స్ వీడియోస్ చేసి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, కంటెంట్ కావాలి కాబట్టి వీటి గురించి రకరకాలుగా చెప్పడం మొదలెట్టారనమాట. ఈ వీడియోస్ బాగా ఎక్కువ అయిపోయిన తర్వాత ఇప్పుడు గడపల విషయంలో కూడా జనాలకు సందేహాలు, భయాలు. ఈ విషయం గురించి అయితే కొంచెం క్లియర్గా తెలుసుకోవడం అనేది చాలా అవసరం. పాత రోజుల్లో మండువా లోగిళ్ళు ఇల్లులు ఉండేవన్నమాట. పెంకుటిల్లులు ఉన్నా ఏమున్నా కూడా ఆ ఇళ్ళకి ప్రారంభంలో ఎంట్రన్స్లో గడప అనేది కొంచెం పెద్ద సైజులో పెట్టేవాళ్ళన్నమాట. ఎంత సైజులో ఉంటుంది తెలుసా? ఈజీగా కూర్చోవాలనుకుంటే గడప మీద కూర్చోవచ్చు. అంటే గడప ఎంత ఉండేదంటే కూర్చోడానికి సరిపోయే ఒక సీట్ అంత ఉండేది గడప. అయితే పెద్దలు ఏం చెప్పాలంటే గడప మీద కూర్చోకూడదులే అనేవాళ్ళు వెంటనే. అంటే ఆ సైజు గడపలు ఉండేవన్నమాట. ఇప్పుడు కూడా గ్రామాలకు వెళ్ళి చూస్తే అంత పెద్దగా కాకపోయినా కూడా గడపలు ఒక మోస్తరు పెద్దగానే ఉంటాయి. వాకిలికి ఇంటికి ఒక రక్షణ వలయం గడప అని కూడా చెప్పుకోవచ్చు మనం. విలేజెస్లో ఈ కాస్త విష జంతువులు, చీమలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అనాయాసంగా ఇంట్లోకి రావడానికి ఎంట్రన్స్ గడప. ఆ గడప మీద పాక్కుంటాను ఆ విధంగా రావాలన్నమాట. ఆ విధంగా ఎవరైనా కూడా తేలిగ్గా కనిపెట్టవచ్చు. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశము. అందరి ఇళ్లల్లో కూడా నిన్న మొన్నటి వరకు కూడా కాస్త పెరట్లో పాడి ఆవులో, పాడి గేదెలో, మేకలో, కోళ్ళలో ఏవో వాళ్ళకు సంబంధించిన ప్రాణులు ఉండేవి. కాస్త మేతని, గడ్డివాములని, ధాన్యం బస్తాలని అవన్నీ కూడా ఉండేవి. గడప బాగా కాస్త పెద్దదిగా ఉండేది ఇంటికి ఎంట్రన్స్లో. ఆ గడపని వీళ్ళు ఏం చేసేవారంటే మహిళలు శుక్రవారం రోజు అట్లాగా శుభ్రంగా కాస్త నీళ్లు పెట్టి కడిగి తుడిచి బాగంత పసుపు తీసుకొని ఆ గడపంతా కూడా బాగా పసుపు రాసి కాస్తంత కుంకుమ బొట్టు ఉంచేవాళ్ళు. గడప ముందు ముగ్గు వేసేవాళ్ళు. అంతవరకు అందరూ చేసేవాళ్ళు. ఏటొచ్చి ఈ మధ్య కాలంలో ఈ వ్యవహారం బాగా శృతిమించిపోయింది. గడపకు ఆ విధంగా బాగా పసుపు వేసి రుద్దితే మీ అందరికీ తెలిసింది, పసుపు క్రిమి సంహారిణి, బ్యాక్టీరియాని, వైరస్ని చంపేస్తుంది పసుపు. ఆ గడపకు ఆ విధంగా బాగా పసుపు రుద్దడం వలన ఈ గడప దాటి ఈ నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, రకరకాల సూక్ష్మజీవులు కానివ్వండి, లేకపోతే ఏదన్నా విష సర్పాలు, పురుగులు లాంటివి కూడా గడప దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్న సూక్ష్మజీవులు అయితే చనిపోయేవి. కాస్త పెద్దవైతే గడప అది ఎక్కేటప్పుడు కనిపించేది, తేలిగ్గా చంపేయడమో తీసి పడేయడమో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక గడప దగ్గర పూజలు, గడప దగ్గర మొత్తము సెట్టింగ్స్, గడప దగ్గర ఎన్ని రకాలు పెట్టాలో రకరకాలు తీసుకొచ్చి పెట్టేసి గడపని ఒక చిన్న సైజు పూజా మందిరంలాగా మార్చేస్తారు. గడపలకి పాలాభిషేకాలు, పెరుగుతో అభిషేకాలు, కుంకుమ నీటితో అభిషేకాలు, గడప మీద నిమ్మకాయలని, రకరకాల కాయలు అవన్నీ కోసి వాటికి కుంకుమ నింపి అవి ఇటు పెట్టి గడప దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇంకా ఇలా రకరకాలు చేసేస్తున్నారు. చేస్తే లక్ష్మీదేవి సంతోషపడుతుందని చెప్తున్నారు అనమాట. బాగా గుర్తుంచుకోవాలి. గడపలు ఎండ పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అపార్ట్మెంట్స్లో ఉంటారో వాళ్ళకి ఎండ పడదండి. గడపలు ఉండవు చాలా వరకు అపార్ట్మెంట్స్లో, పెట్టట్లేదు. కొందరు ఏదో పెట్టినా కూడా చాలా చిన్నది ఉంటుంది, ఎండ పడదు. ఎండ పడని చోట గడపలు కడగకండి, చెదలు పట్టేస్తాయి ఆ చెక్కలకి. ఈ రోజులో ఏం చేస్తారంటే చెదలు పట్టకుండా వార్నిష్లు అవన్నీ కొట్టేస్తారు. చెదలు పట్టకుండా ఈ పేస్ట్ కంట్రోల్వి అవన్నీ కూడా పూసేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా పసుపులు రుద్దాల్సిన అవసరం లేదు. మనకి భారతీయ ఆచారం వచ్చింది కాబట్టి ఏదో ఎప్పుడో అంత పసుపు లైట్గా రుద్దారా, కుంకుమ బొట్టు పెట్టుకున్నారా, నమస్కారం చేస్తున్నారా, చాలా రోజులు ఈ వార్నిష్లు ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు పసుపు వేసి బాగా రుద్దేవాళ్ళు గడపలకి. ఇప్పుడు పేస్ట్ కంట్రోల్వి మొత్తం అన్నీ పూసేస్తున్నారు చెక్క పాడైపోకుండా ఉండటానికి పూస్తున్నారు. కాబట్టి మనకి అన్ని రకాల సూక్ష్మజీవులు, పాములు, ఈ జేర్లు, తేళ్ళు ఇవన్నీ కూడా ఇంట్లో ఇది రావు. కాబట్టి మన చుట్టూ పశువులు, మేతవాములు అవేమి ఉండట్లేదు. మన అపార్ట్మెంట్ 3వ అంతస్తు, 4వ అంతస్తు, 5వ అంతస్తులో ఉంటున్నాం కాబట్టి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎండ పడని చోట తరచుగా మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ చూసేసి గడపలు కడగడము, వాటికి పాలు పోయడం, పెరుగు పోయడం ఇలాంటివన్నీ చేశారంటే దానంగా చెదలు వచ్చేస్తాయి. బాగా ఎండ, వేడి, గాలి పడుతూ ఉండాలి గడపలకి. అలా లేని పరిస్థితి మీకున్నప్పుడు అపార్ట్మెంట్స్లో కానీ మీరు ఉంటుందంటే గడపని క్లాత్ తోటి ఊరికలా క్లీన్ చేసేసుకోండి. తడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఊరికలా క్లీన్ చేసేసుకొని అంత మనకు అలవాటు ఉంది, ఆచారం ఉంది కాబట్టి ఆచారం పోగొట్టుకోకూడదు. మంచి ఆచారం కదా, అంత పసుపు పెట్టేసేసి కుంకుమ పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. అంతవరకు చాలు.
ఇవి మీరు ఇష్టం వచ్చినట్టుగా అపార్ట్మెంట్లో కూడా గడపలు గడిగేసేసి పాలాభిషేకాలు చేసి అవి చేసి ఇవి చేసి గడప దగ్గర హడావుడి చేసేసి లక్ష్మీదేవి వస్తుంది అనేది మాత్రం శుద్ధాబద్ధం. ఇలాంటి హడావుళ్ళకి ఆవిడ రాదు. పెద్దలు ఎప్పుడు కూడా ఒక మంచి విషయం చెప్తారనమాట, అతి అనర్థాలకు మూలము, అతి సర్వత్రా వర్జేత్ అనేది సంస్కృతంలో ఉంటుంది. దాని తెలుగులో అతి అనర్థాలకు మూలం అని చెప్తారనమాట. ఏ విషయంలో కూడా అతి చేష్టలు పనికిరావు. కానుకప్పుడు గ్రామీణ భారతము అప్పుడు సాగింది, అప్పుడు వ్యవస్థ వేరు, అప్పుడు చేసింది వేరు. ఈ ఆవు పేడతోటి కల్లాపి కొట్టడము, గడపలకు పసుపేసి రుద్దడము, ఇవన్నీ కూడా క్రిమి సంహారిణి. బ్యాక్టీరియాస్, ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంట్లోకి చేరకుండా ఉండడం కోసం ఇంటి దగ్గర వేప చెట్లు పెంచేవాళ్ళు. అప్పుడు వైద్య సదుపాయాలు ఉండేవి కాదు. ఈ పశువులు అవన్నీ కూడా ఇంటి చుట్టూ ఉండేవన్నమాట. దోమలు ఎక్కువగా ఉండేవి. ఇంటి చుట్టూ పశువులు పేడ ఇవన్నీ ఉంటే మరి దోమలు రావా చెప్పండి. పొలాలు అవన్నీ ఉన్నప్పుడు విలేజెస్లో దోమలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టు వాళ్ళు అప్పుడు ఏర్పాట్లు అనమాట. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉండేసేసి జాగ్రత్తగా తలుపులు వేసుకొని, కట్టెలు వేసేసుకొని, కిటికీలు వేసుకొని, ఈ మస్కిటో మెష్లు పెట్టించేసుకొని, హ్యాండ్ వాష్ లిక్విడ్ తోటి రోజుకు 10 సార్లు చేతులు కడుక్కుంటూ వీళ్ళతో శుభ్రంగా అందరూ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గడపలకి విపరీతంగా పసుపులు వేసి రుద్ది, పాలతోటి పెరుగుతోటి అభిషేకాలు చేసేసి, గడపల దగ్గర కూర్చొని లక్ష్మీదేవి వస్తుందనేసేసి దానికి తుపాలు వేసి రకరకాలు చేసి ఇవన్నీ చేస్తేనే పూజలు, ఇవన్నీ చేస్తేనే లక్ష్మి వస్తుంది, లేదంటే దరిద్రము. ఈ మాటలు చాలా తప్పండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఖాళీగా ఉండి చేసుకోవాలి, మాకు ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళ నేను కాదనడం లేదు, చేసుకోవచ్చు. కానీ ఇది ఎలాగ చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి ఏదో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మాట మాత్రము శుద్ధాబద్ధం. గుర్తుపెట్టుకోండి, లక్ష్మి రావాలి అంటే మనం ధర్మంగా ఉండాలి, మన కర్మ మనం సక్రమంగా చేయాలి. కాస్త బాధలు, కష్టాలు, అవమానాలు ఎదురైనా సరే సహనంతో ఓర్చుకోవాలి. ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. భగవంతుడిని ఆశ్రయించి ఉండాలి. ఎప్పుడు కూడా అందరితోటి దయగా, ప్రేమగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే శాశ్వతమైన లక్ష్మి మోక్షలక్ష్మి. దానికోసం అందరూ ప్రయత్నం చేయాలి. భగవంతుడిని ఆశ్రయించాలి. మోక్షలక్ష్మి కోసం ప్రయత్నం చేయాలి. కానీ నీకు ఎప్పుడు చూస్తే ధనలక్ష్మి ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, గడపలకి ఏదన్నా పూద్దామా, వాకెళ్ళకు పూద్దామా, ద్వారబంధాలకు పూద్దామా, వాడికి ప్రత్యేక పూజలు చేద్దామా, గౌరీ సెట్లు అంట అవి కొనుక్కొని వచ్చి వాడికి పూజలు చేద్దామా అంటే మీకు ఇక పూజల భారం పెరిగిపోతుంది తప్ప ప్రయోజనం ఉండదు. దానికంటే కూడా తేలికగా మీకు కుదిరినంతలో ఏదో చేసేసుకొని మంచి గ్రంథాలు చదువుకోండి, కాసేపు భగవంతుడిని ధ్యానించండి, భగవన్నామస్మరణ చేయండి, మంచి ఆలోచనలు విచారాలు అలవాటు చేసుకోండి. మీకు శరీరం శుభ్రంగా ఉంచుకోవాలి, మనసు శుభ్రంగా ఉంచుకోవాలి, ఆలోచనలు శుభ్రంగా ఉంచుకోవాలి. త్రికరణ శుద్ధి అంటే అది. అలా ఉంటేనే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు ఒక ధనలక్ష్మి, అష్టలక్ష్మిలే కాదు, సాక్షాత్తు మోక్షలక్ష్మే మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకోసమని మానవ జన్మ. అందుకని మనం ప్రయత్నం చేయాలి. ఇతరత్ర అక్కర్లేని విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనల పేరుతోటి పేర్చుకొని తలభారం పెంచుకోకండి. చక్కగా ఏదైనా సరే ఉన్నంతలో సింపుల్గా చేసుకోండి. నిరంతరం కూడా భగవన్ నామస్మరణ చేసుకొని ధరించండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.